తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలపైన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఏం జరిగిందనేది ప్రజలు గుసగుసలాడుతున్నారని, బయట దీనిపైన పెద్ద చర్చ జరుగుతుందని పేర్కొన్నారు బాల్క సుమన్. నాగార్జునను రేవంత్ రెడ్డి 400 కోట్లు అడిగారని, నాగార్జున ఆ మొత్తం ఇవ్వనందునే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినట్టు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో హిమాయత్ సాగర్లో కట్టిన ఆనంద్ కన్వెన్షన్ ను ఎందుకు కూల్చలేదని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఆనంద్ కన్వెన్షన్ యజమానులు రేవంత్ సోదరులకు ముడుపులు చెల్లించారని, అందుకే దానిని కూల్చకుండా వదిలేశారని బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడవటం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు తమ నాయకుల వ్యక్తిత్వాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు పెడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. రేవంత్ టీంలో ఉండి ఫేక్ న్యూస్లు పెడుతున్న వారిని కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా తాను వదిలిపెట్టేది లేదని బాల్క సుమన్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా హైడ్రా డ్రామాలకు తెరతీసిందని బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో దరిద్రపు పాలన నడుస్తుందని ఆయన విమర్శించారు. సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం హైడ్రా డ్రామా కొనసాగుతుందని బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి రాజ్యం ఏలుతోందని, కుటుంబ పాలన కొనసాగుతుందని, దందాలు యథేచ్ఛగా నడుస్తున్నాయని బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయింపులపైన రాహుల్ గాంధీకి ఒక విధానం, రేవంత్ రెడ్డికి ఇంకో విధానం ఉంటుందా అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారని, రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలింగ్ దందాలో భాగంగానే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారని హైడ్రా పైన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.